అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు తెలివి లేని వారికి సైతము, ఆ వాక్యాలు తెలివి లేని వారికి సైతము తెలివి కలిగిస్తాయి అని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో 7 నుంచి 8 వచనాలు, అంటే 2 వచనాలు చూసుకుంటే, యెహోవా ఇచ్చిన ఉపదేశము లోపము లేనిది, అది ఆత్మకు జీవం తెస్తుందన్నమాట. యెహోవా శాసనాలు నమ్మదగినవి, దేవుని వాక్యం నమ్మదగినది. అవి మందబుద్ధులు ఉంటారు కదా, ఎంత చెప్పినా వినకుండా ఉంటారు కదా, అలాంటి వారికి సైతము తెలివి కలిగిస్తాయి. అలాంటి వారందరినీ కూడా తెలివైన వారుగా చేస్తాయి. యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు న్యాయమైనవిగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అవి హృదయ ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి, అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి. దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు ప్రకాశమానమైనవి కాబట్టి అవి ఎలాంటి హృదయం కలిగిన మనిషినైనా వారి కళ్ళు వెలిగిస్తాయి. అంటే వారి కళ్ళు తెరవబడతాయి. వాళ్ళ కళ్ళు తెరవబడి సత్యమేది అసత్యమేది గ్రహించగలుగుతారు. నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని తెలుసుకోగలుగుతారు. ప్రైజ్. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యము వెల్లడైతే వెలుగు కలుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుని వాక్యము ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏమవుతారు, వెలిగించబడతారు. ప్రైజ్. ఇప్పుడు సువార్త చేస్తున్నాము, ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, ఎంతోమంది దేవుని ఎదుకు రానివారు ఉన్నారు, ఎంతోమంది దేవుడు అంటే లెక్కలేక దేవుని పట్టించుకోక చాలామంది దేవుని దూషిస్తున్నారు. ఇలా జరుగుతున్నాయి కదా. కానీ దేవుని మహాకృపను బట్టి సువార్త చేస్తుంటే ఆ వాక్యము లోకంలోకి వస్తుందన్నమాట. మనం సువార్త చేస్తున్నాం కాబట్టి లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తూ వెళ్తుందన్నమాట. ప్రజలో యోహాను సువార్తలో దేవుడు చెప్పాడు కదా, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, ఆ వాక్యం లోకంలోకి వచ్చి లోకంలో ఉండే వాళ్ళందరినీ కూడా వెలిగిస్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అలాగున వాక్యము, దేవుని వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యం చదవడం మొదలు పెడతారో, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో వారందరూ కూడా వెలిగించబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారి జీవితము వెలుగుమయమై ఉంటుంది. అలాగే తెలివి లేని వారు ఉంటారు, అసలు ఏమీ చదివినరు, తెలివిలే జ్ఞానములే, ఎలా అంటే మొద్దు అంటారు కదా, అలా ఉంటారన్నమాట, మొద్దులు. అలాంటి వారికి సైతం కూడా దేవుని వాక్యం వినడం వల్ల, దేవుని వాక్యం చదవడం వల్ల, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం వల్ల భద్రంగా వారికి తెలివి కలిగించును అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాకు తెలివి లేదు, నాకు బుర్ర లేదు, నేను చదువుకోలేదు, నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, అలా ఇలా అని అనుకుని ఎవరైనా సరే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం నువ్వు చదివినావంటే, దేవుని వాక్యం నువ్వు వింటే చాలు నీకు తెలివి కలుగుతుంది, తెలివి వచ్చేస్తుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలాంటి వారన్నా కానిలే, దేవుడు వాక్యాన్ని ఇచ్చింది, అందుకే చదువు, తెలుసుకో, నువ్వు వెలిగించబడాలి, వాక్యంతో నింపబడాలి. జీవము కలిగిన వాక్యము చేత నువ్వు నింపబడే ఆ జీవమును నువ్వు పొందుకోవాలి అని దేవుడు వాక్యానికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అదిగాక ఆయన ప్రేమించి, అంటే నిన్ను ప్రేమించి ఈ ప్రేమ లేఖను, బైబిల్ అనే ప్రేమ లేఖను నీకు ఇచ్చాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవాలి, వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి, సువార్త ప్రకటించాలి, ఇవన్నీ చేయాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్పాడు కదా, నీ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని. అంటే నువ్వు వాక్యం ఎవరికైనా చెప్పినావంటే ఆ వాక్యం నీ నోట నుండి బయట రాగానే వినేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వెలుగు కలుగుతుంది. వాళ్ళు తెలివిలేని వాళ్ళు అనుకో, వాళ్ళకి తెలివి వస్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యం నువ్వు వినాలి, చదవాలి, ఇతరులకు చెప్పాలి, సువార్త చేయాలి. ఈ బాధ్యతలన్నీ దేవుడు మన మీద పెట్టారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నేను దేవుని నమ్ముకున్నాను, కానీ ఒకరోజు కూడా వాక్యం చదివిందిలే, ఒకరోజు కూడా బైబిల్ కనీసం ఫస్ట్ పేజీ కూడా చూడలేను. అరే నాకెందుకు, నేను వేరు అని అనుకుంటున్నావేమో, లోకంలో జీవిస్తున్నావేమో, లోకస్తుడిగా ఉన్నావేమో. ఇప్పటికైనా దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నా, ఇప్పటికైనా విడిచిపెట్టి వాటిని పక్కన పెట్టి
వాక్యం చదవడం చూడు, వాక్యాన్ని నేర్చుకో, వాక్యం ఇతరులకు చెప్పడం నేర్చుకో. అప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. నువ్వు ఎవరికైతే వాక్యం చెప్పబోతున్నావు వారికి కూడా వెలుగు కలుగుతుంది. ప్లస్ తెలివి, జ్ఞానం, వివేకం అవన్నీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు ఇస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఇతరులకు చెప్పండి, సువార్త చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము ఇతరులను, నిన్ను అందరినీ కూడా వెలిగిస్తుంది, తెలివి వచ్చేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను సీరియస్గా తీసుకోండి. రండి ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా నీ వాక్యం వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగునుని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అదే కాకుండా అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఎంతమంది అయితే వాక్యాన్ని చదవకుండా పక్కన పెట్టారో, ఎంతమంది అయితే నాయన ప్రభా యేసయ్యా ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదువునట్లుగా సహాయం చేయండి. ఆ వాక్యం చేత అందరూ వెలిగించబడేలా చేయండి. ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా చెప్పి ఇతరులకు షేర్ చేసి వారు కూడా నేను ప్రభు ఈ వాక్యము ద్వారా వెలిగించబడాలి కార్యము చేయండి. అదే రీతిగా నేను ప్రభా తెలివి లేని వారికి ఈ వాక్యం నేను ప్రభా తెలివిని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యం చదివేలా చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని నేను ప్రభా ప్రతి సెకండ్ కూడా మీ చిత్తమైతే ధ్యానిస్తూ ఉండేలా చేయండి. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం చేత వారందరూ కూడా ఆదరించబడేలా, బలపరచబడేలా కృపచూపమని, కనికరించమని దేవా ఈ వాక్యం అందరికీ నేను ప్రభా పంపించండి. ప్రతి ఒక్కరిలో కూడా వెలుగు కలగాలి. ప్రతి ఒక్కరిలో కూడా తెలివి, జ్ఞానం, వివేకం రావాలి. వాక్య అవగాహన అందరికీ రావాలి. కార్యం చేయండి. కృపను చూపమని, కార్యం చేయమని. ఇంకా ఎవరైనా వాక్యం ఏం చదువుతాం లేని పక్కన పెట్టుంటే వారు కూడా ఇంకా తెలుసుకొని దేవా వాక్యం యొద్దకు రావడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయండి. కృపను చూపమని, కనికరించమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని, కృప చూపెట్టమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.